హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో క్యాప్సికమ్ బిర్యానీ చూద్దాగని రండి. క్యాప్సికమ్ కావాల్సిన పదార్థాలు: క్యాప్సికము, పచ్చిమిర్చి, ఆలు, పుదీనా, క్యారెట్, ఆనియన్, టమాటో, మిల్ మేకర్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్లు, క్యాప్సికము, పుదీనా, కొత్తిమీర, వేడి నీళ్ళు వేసుకున్న మిల్ మేకర్లు అండి. గట్టిగా కూడా పిండేసుకున్నాను. నేను ఆయిల్ అయితే పోసుకున్నానండి. నేను ఇంక ఇందులో తాలింపులు అన్నాయి ఏమి వేయనండి. నేను డైరెక్ట్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తానండి. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నది వేసేసుకున్నానండి. ఆ పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్టు నూనెలో బాగా వేగుతుందండి. పచ్చివాసన అన్నది పోవాలి. కొంచెం ఇంకా పచ్చివాసన అన్నది వస్తుందండి. పచ్చివాసన అన్నది పోయిందండి. ఇప్పుడు పుదీనా వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయినాయండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయండి. కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్టు, క్యారెట్ అయితే వేసేసుకున్నాండి. బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా మగ్గాలండి. ఇవి కొంచెం మగ్గడానికి కొంచెం మూతెట్టేసుకోవాలండి. క్యారెట్, బంగాళదుంప మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసేసుకోవాలి. అలాగే మిల్ మేకర్లు కూడా వేసేసుకోవాలండి. క్యాప్సికమ్, మిల్ మేకర్లు వేసేసుకోవాలి. క్యాప్సికమ్ బేగా మగ్గిపోతుంది కాబట్టి బంగాళదుంపలు, క్యారెట్లు ఉడికేటప్పుడు టైం పడుతుంది కాబట్టి ముందు వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతాయండి. మూత అన్నది పెట్టేసుకోవాలండి. చూడండి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా, మటన్ మసాలా అన్నది వేసేసుకోవాలండి. చికెన్ మసాలా, మటన్ మసాలా, మసాలాలు బాగా వేగిపోయినాయండి. ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటాయండి. పెరుగు అన్నది వేసేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నేను రైస్ అన్నది వేసేసుకుంటానండి. రైస్ అయితే అసలు కడగను నేను. రైస్ కడగకుండానే వేసేసుకుంటానండి. రైస్ వేసేసుకోనండి. బాగా కలిపేసుకోనండి. ఆ మసాలా అంతా ఆ రైస్కి పట్టాలండి. పడితేనే దాని టేస్ట్ అన్నది ఉంటుందండి మంచిగానే. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి ఆ రైస్ కూడా ఆ మసాలాలోని. రైస్ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటామే. వాటర్ అయితే పోసేసుకున్నామండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి. దీన్ని మంచిగా కుక్ అయితే అవనివ్వాలండి. చూడండి కుక్ అయితే అవుతుంది. 75% అయితే అయిపోయిందండి కుక్. ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి అంటే కలిపేసుకున్నామంటే ముక్కలన్నీ కింద పైన ఉండకుండా మజ్జిగా అన్నిట్లో సమానంగా వస్తాయండి. అబ్బా ఎంత బాగా అయితే వాసన వస్తుంది చూడండి బిర్యానీ. అబ్బా ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి. 90% అయిపోయింది. ఇంకో 10% ఉంది. ఇంకో 10%లో బిర్యానీ అన్నది రెడీ అయిపోతుందండి. అసలు నేను ఇందులో పలవ సరుకులు అంటూ ఏమీ వేయలేదండి. మసాలాలో ఓన్లీ చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసేయండి. తాలింపు అయితే ఏమీ వేయలేదు. లాలిక్కాయలు, లవంగాలు ఏమీ వేయలేదు. మా వారు అంటారు అన్నీ వేసి చేసేది కాదు, ఏమీ లేకుండా చేసేదే
అన్నీ ఉండటం చేత్తం కాదు గ్రేటు, ఏమీ లేకుండా చేయడమే గ్రేటు. లేకుండా చేయడమే గ్రేట్ అని మా వారు అంటారండి. అందుకని నేను నేర్చుకున్నానండి. ఏమీ లేకపోయినా కూడా చేయొచ్చు, దాని టేస్ట్ అన్నది ఎంత బాగుంటుందో చూపించాలనేసి ఏమీ లేకుండా కూడా బిర్యానీ చేయొచ్చని నిరూపించారండి. క్యాప్సికమ్ బిర్యానీ రెడీ.